హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. ఈ రోజు మనం ఒక విచిత్రమైన జంతువు గురించి మాట్లాడుకుందాం. పొద్దున్నే మెడలో ఐడి కార్డ్ వేసుకొని, భుజం మీద ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని బస్ స్టాండ్ లో, మెట్రోలో కనిపిస్తుంటాడు. అతనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. బయట జనాలకి సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక గ్లామర్. అబ్బో, వీడు ఏసీ రూమ్ లో కూర్చొని కీబోర్డు మీద టకటకా కొట్టేసి లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆ కీబోర్డు మీద వాడు కొట్టేది కోడింగ్ కాదు, వాడి తలకాయ. నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎవరు? కంప్యూటర్ ముందు కూర్చొని తెలియని సమస్యని అర్థం కాని కోడ్తో సొల్యూషన్ వెతికే వాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా బతుకు ఎలా ఉంటుందో తెలుసా? నెలకి 1,00,000 జీతం వస్తుంది, కానీ చేతికి వచ్చేసరికి కటింగ్స్ అన్ని పోను 60,000 వస్తాయి. అందులో రూమ్ రెంట్, ఈఎంఐ, స్విగ్గీ బిల్లులు పోగా చివరికి మిగిలేది చెప్ప. ఊర్లో చుట్టాలేమో మావాడు సాఫ్ట్వేర్ కోట్లు వెనకేస్తున్నాడు అని ప్రచారం చేస్తారు. ఇక్కడ నేను టీ తాగడానికి ఫ్రెండ్ దగ్గర 10 రూపాయలు అప్పు చేస్తాను. బయట బిల్డప్ ఏమో సుందర్ పిచాయ్ లాగుంటది, లోపల పరిస్థితి ఏమో సునిశ్చిత్ లాగుంటది. ఈ రోజు మన కార్పొరేట్ కష్టాలని ఉతికి ఆరేద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగికి యముడి కంటే ఎక్కువ భయం ఎవరి వల్ల అంటే మేనేజర్. వీళ్ళు మనుషులు కాదు ఫ్రెండ్స్, మారు వేషంలో ఉన్న డ్రాక్యులాలు. వీళ్ళకి టైం సెన్స్ ఉండదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకి మనం ల్యాప్టాప్ మూసేసి అమ్మయ్యా వీకెండ్ వచ్చింది, మందు కొడదామని లేస్తాం. కరెక్ట్ గా అప్పుడే మేనేజర్ గాడు పింగ్ చేస్తాడు. హాయ్ రాజా, చిన్న పనుంది, క్లయింట్ అడిగాడు, అర్జెంట్. ఆ చిన్న పని ఏంటో తెలుసా? తాజ్ మహల్ ని పడగొట్టి మళ్లీ కట్టమన్నంత పని ఉంటది. సార్, ఇది సోమవారం ఇవ్వచ్చా అని అడిగితే వాడొక డైలాగ్ చెప్తాడు, వీఆర్ ఏ ఫ్యామిలీ. అంటే మనమంతా ఒక కుటుంబం. ఒరే, మనం ఫ్యామిలీ అయితే నీ జీతం నా అకౌంట్ లో వెయ్యరా? అది వెయ్యు, కష్టాల్లో మాత్రం ఫ్యామిలీ అంటాడు. వీళ్ళకి ఇంకో రోగం ఉంది, డెడ్ లైన్. ఏ పనికైనా డెడ్ లైన్ నిన్నే ఉంటది. ఈ రోజు పని చెప్తే నిన్నటికల్లా అయిపోవాలి అంటాడు. నేనేమైనా టైం మెషిన్ కనిపెట్టానా సార్ వెనక్కి వెళ్ళి చేయడానికి? క్లయింట్ ముందు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది చూడండి, అబ్బబ్బబ్బా. క్లయింట్ ఏది అడిగినా ఎస్ సార్, వీ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం అని తల ఊపేస్తాడు. చెయ్యాల్సిందెవరు? మనం. బలి పశువులం మనం, బిర్యానీ తినేది వాడు. ఆఫీస్ లో ఇంకో డిపార్ట్మెంట్ ఉంటది. వీళ్ళు ఏం పని చేస్తారో గూగుల్ సీఈఓకి కూడా తెలియదు. అదే హెచ్ఆర్ డిపార్ట్మెంట్. వీళ్ళ మెయిన్ పని ఏంటో తెలుసా? పండగొస్తే రంగోలీ వేయించడం లేదా పాటలకు పెట్టడం. మాకిక్కడ కోడ్ ఎర్రర్స్ వచ్చి తల పగిలిపోతుంటే హెచ్ఆర్ మెయిల్ పెడతది, హాయ్ గైస్, ఈ రోజు ఫన్ ఫ్రైడే, రంగు కాగితాలతో పడవలు చేద్దాం రండి అని. మాకు పడవలు చేయడం కాదు మేడం, మునిగిపోతున్న మా బతుకు పడవని కాపాడడం ముఖ్యం. వీళ్ళు రిక్రూట్మెంట్ అప్పుడు చాలా స్వీట్ గా మాట్లాడతారు. మా కంపెనీ చాలా మంచిది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది అని బిస్కెట్ వేస్తారు. జాయిన్ అయ్యాక అసలు రంగు బయటపడుతుంది. అప్రైజల్ టైంలో వీళ్ళు కనిపించరు. మనం వెళ్ళి మేడం జీతం పెంచండి అని అడిగితే కంపెనీ లాస్ లో ఉంది, మార్కెట్ బాగలేదు, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతోంది అని సంబంధం లేని కారణాలు చెప్తారు. ఒరే, ఉక్రెయిన్ లో యుద్ధం జరిగితే నా జీతానికి ఏం సంబంధంరా? కానీ అదే హెచ్ఆర్ మేడం కొత్త ఐఫోన్ 15 కొంటది. కంపెనీ లాస్ లో ఉంటే నీకు ఐఫోన్ ఎలా వచ్చింది తల్లి? నిజంగా హెచ్ఆర్లకి నరకంలో స్పెషల్ శిక్ష ఉంటది. యముడు వాళ్ళతో రోజంతా ముగ్గులేయిస్తాడు. కరోనా పుణ్యమానే మనకి వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ వాడికి ఒక వరం. ఎందుకంటే మనం ఎలా పని చేస్తామో మనకి తెలుసు. పైన కోట్ వేసుకుంటాం, కింద బాక్సర్ లేదా లుంగిలో ఉంటాం. జూమ్ కాల్లో వీడియో ఆన్ చేయాల్సి వస్తే ఆ కోట్ వేసుకుని గుడ్ మార్నింగ్ సార్ అని బిల్డప్ ఇస్తాం. ఆ మీటింగ్ లో సగం టైం దేనికి పోద్దో తెలుసా? am I audible, am I visible, నా మాట వినిపిస్తుందా? అదేమన్నా పాటల ప్రోగ్రామా సార్ వినిపించడానికి? ఒకడుంటాడు, వాడు మ్యూట్ చేయడం మర్చిపోతాడు. మీటింగ్ సీరియస్ గా జరుగుతుంటది. సడన్ గా వాడి ఇంట్లోంచి కుక్కర్ విజిల్ సౌండ్ లేదా వాళ్ళమ్మ అరుపులు వినిపిస్తాయి. ఒరే సన్నాసి, మోటార్ వేరా అని వాళ్ళమ్మ తిడుతుంటది. అది క్లయింట్ కి వినిపిస్తుంది. హూ ఇస్ సన్నాసి అని క్లయింట్ అడుగుతాడు. నథింగ్ సార్, ఇట్ మీన్స్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ తెలుగు అని కవర్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది లెజెండ్స్ ఉంటారు, మీటింగ్ లో ఉండి నిద్రపోతారు. ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే ఉలిక్కిపడి లేచి సారీ సార్, నెట్వర్క్ ఇష్యూ, ఐ వాజ్ ఆన్ మ్యూట్ అని అబద్ధం చెప్తారు. ఈ టెక్నిక్లన్నీ మనకి వెన్నతో పెట్టిన విద్య. సాఫ్ట్వేర్ కంపెనీలో అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరో తెలుసా? సీఈఓ కాదు, మేనేజర్ కాదు,
నోటీస్ పీరియడ్ లో ఉన్న ఉద్యోగి. వాడు రిజైన్ చేశాక వాడి నడక మారిపోద్ది. అప్పటి వరకు మేనేజర్ కి భయపడ్డవాడు ఇప్పుడు మేనేజర్ వైపు చూసి ఏంట్రా చూస్తున్నావు అన్నట్టు చూస్తాడు. మేనేజర్ వచ్చి ఈ పని చెయ్యాలి అంటే నాకు టైం లేదు, కావాలంటే నువ్వు చేసుకో అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే వాడికి భయం లేదు, ఎలాగో వెళ్ళిపోతున్నాడు కదా. ఆఫీస్కి 11 గంటలకు వస్తాడు, 4 గంటలకు వెళ్ళిపోతాడు. మధ్యలో క్యాంటీన్లో కూర్చుని మిగతా వాళ్ళని చెడగొడతాడు. ఎందుకురా ఇంకా ఈ కంపెనీలో ఉన్నావు, బయట ఆఫర్స్ ఉన్నాయి వచ్చే అని అందరినీ రెచ్చగొడతాడు. వాడి స్వాగ్ చూస్తే బాహుబలి సినిమాలో ప్రభాస్ లా ఉంటాడు. హెచ్ఆర్ వాళ్ళు కూడా వాడితో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో బండారాలు బయట పెడతాడో అని భయం. నిజంగా లైఫ్ లో ఒక్కసారైనా ఆ నోటీస్ పీరియడ్ సుఖాన్ని అనుభవించాలి ఫ్రెండ్స్. ఇన్ని కష్టాలున్నా మేనేజర్ తిట్లు తింటూ హెచ్ఆర్ ముగ్గులేస్తూ మనం ఈ జాబ్ ఎందుకు చేస్తున్నాం? ప్యాషన్తోనా? కాదు, నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐల కోసం. హోమ్ లోన్, కార్ లోన్, ఐఫోన్ లోన్, చివరాఖరికి పెళ్లి లోన్. మనల్ని ఆఫీస్కి రప్పించేది అలారం కాదు, ఈ ఈఎంఐ మెసేజ్. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అగ్నిపర్వతం మీద ఆమ్లెట్ వేసుకోవడం లాంటిది. ఎప్పుడు పేలుద్దో తెలీదు, కానీ ఆమ్లెట్ మాత్రం టేస్టీగా ఉంటది నెల చివర్లో. సో ఫ్రెండ్స్, మీరు కూడా సాఫ్ట్వేర్ బాధితులేనా? మీ మేనేజర్ గారు మిమ్మల్ని వీకెండ్ లో పనిచేయిస్తున్నాడా? కింద కమెంట్ చేయండి, వాడి పేరు రాయకండి, జాబ్ పోండి. ఈ వీడియోని మీ ఆఫీస్ గ్రూప్ లో అడ్మిన్ ఓన్లీ లేకపోతే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ సాఫ్ట్వేర్ కూలీ, మీ ఏంటి పరిస్థితి రాజా. లాగ్ ఆఫ్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.